ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనము. అహంకారము వెంబడి అవమానము వచ్చును, వినయము గల వారి యొద్ద జ్ఞానమున్నది. When pride comes, then comes shame, but with the lowly is wisdom. ఇక్కడ వినయము, గర్వము అనేవి రెండు కనబడుతున్నాయి. వినయంగా ఉండుట వల్ల వివేకములోనికి జ్ఞానముగా నడుచుకునుట నేర్పిస్తుంది. నీకు ఎవరైనా ఏదైనా చక్కని మంచి ఆలోచన చెప్పినప్పుడు అది వినుట వలన నీకు జ్ఞానమును కలుగజేస్తుంది. నీవు వినయముతో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట వలన ఘనతను సంపాదించుకుంటావు. అది నీకు ఎంతో సంతృప్తిని, ఆనందమును ఇస్తుంది. నీవు ఆదరణలోనికి నడిపించబడతావు. నీవు బుద్ధి కలిగి వినయముతో ప్రవర్తించినట్లయితే ఎంతో ఘనత, మర్యాద, గౌరవం, జ్ఞానం ఈ లోకంలో అన్ని మంచి ఈవులను నీవు పొందుకుంటావు. అలా కాకుండా నీవు గర్వంతో నిండిన వారైతే నీ గర్వం నిన్ను పతనమునకు నడిపిస్తుంది. అవమానంతో నీ బ్రతుకు ముగుస్తుంది. గర్వం వల్ల ఇతరులతో జగడములు, అల్లర్లు, ప్రశాంతత అనేదే ఉండదు. దేవుడు గర్విష్ఠులను అసహించుకొనును. దేవునికి వారు హేయులు, వారు శిక్షింపబడుదురు. వారు ఎంత ధనం సంపాదించినను వారికి జీవితంలో అసంతృప్తే కలుగుతుంది. వారికి జీవితంలో ఎదురయ్యేవి అన్నీ ఆపదలు, చిక్కులే. వారికి ఉన్న ఘనతను పోగొట్టుకుంటారు. ఘనత తగ్గిపోతూ ఉంటుంది. కనుక ఈ సమయంలో ఒకటి ఆలోచించు. నీ జీవితం ఎలా సాగుతుంది? వినయముతో సాగుతుందా లేదా గర్వముతో నిండి సాగుతుందా? నిన్ను నీవు పరీక్షించుకో. నీలో కనుక గర్వం ఉంటే దానిని తీసివేయి. నీవు నాశనం అవ్వకుండా నీవు కాపాడబడుదువు. గర్వము నాశనమునకు నడిపిస్తుంది. కనుక వినయము కలిగి దేవునిలో నీవు వర్ధిల్లినట్లయితే అది నీకు, నీ కుటుంబమునకు, నీ సమాజమునకు క్షేమమును ఇస్తుంది. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడాలని ఆశిస్తూ చిన్ని ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాగ్దానాన్ని విన్నారో, వినిన వాక్యాన్ని వారి హృదయగదిలో భద్రపరుచుకొని వాక్యానుసారమైన జీవితాన్ని మా అందరికీ దయచేయండి దేవా. అవును ప్రభా, గర్వము నాశనమునకు నడుపును అని నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా నాయన, అహంకారముగా నాయన మేము ఉండకుండా నాయన, మేము అవమానము తెచ్చుకొనకుండా నాయన, వినయము కలిగి మంచి మనసుతో, జ్ఞానముతో నాయన మేము నడుచుకునే భాగ్యమును మాకు దయచేయండి తండ్రి. ప్రార్థన అవసరం కొన్న ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. స్వరూప గారి అక్క కుమార్తె వైష్ణవి గారికి నాయన నార్మల్ డెలివరీ అవ్వడానికి సహాయం చేయండి నాయన. ఇంకా నాయన ఎవరైతే ప్రార్థన అవసరం కోరిన బిడ్డలు ఉన్నారో వారందరి అవసరతలో, అక్కరతలను తీర్చి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. God bless you all.